అందరికీ నమస్కారం అండి. బాచిరా కుకింగ్ వీడియోకి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో వెరైటీగా బొప్పాయితో ఆవకాయ అండి. ఇది ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. ముఖ్యంగా మహిళలకు కూడా చాలా మంచిది. ఈ ఈ బొప్పాయి అనేది మనకి ఇళ్ళల్లో కూడా చెట్లలో మనకి చెట్టు నిండా కాయలు ఉంటాయి. బజార్లో కూడా బాగా మార్కెట్లో బాగా దొరుకుతుంది బొప్పాయి అనేది. ఈ బొప్పాయి అనేది చాలా చౌకగా కూడా దొరుకుతుందండి. ఇది ఆవకాయ ఒక 15 నుంచి 20 రోజుల వరకు నిలవ ఉంటుందండి. నెలల వరకు కూడా ఉంటుంది. ఆ పైన ఉండదు, కానీ జాగ్రత్తగా చేసుకుంటే. ఈ బొప్పాయి ఆవకాయ ఏంటంటే బొప్పాయి కాయని చిక్కు తీసేసి ముక్కలుగా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకోండి. బంగాళదుంప ముక్కలు అంటే ఆవకాయ ముక్కలు మామిడికాయ ముక్కలు తరుగుతాం కదండి, ఆ విధంగా తరిగి పక్కన పెట్టుకుని ఆవాలు, మెంతులు, కారం, మామూలుగానే ఉప్పు అండి. అంటే మనకి ఎంత అంటే ఒక మూడు సమానంగా తీసుకుంటాం కదా. ఉప్పు మాత్రం కొంచెం వేదిగా తీసుకుంటాం. కారపొడి, ఆవు పొడితో పాటు కొద్దిగా అంటే హాఫ్ కప్ ఆవు పొడి, హాఫ్ కప్ మెంతి పొడి తీసుకోండి. ఒక కప్పు నిండా కారం, ఒక కొద్దిగా తగ్గించుకొని ఉప్పు అండి. 3 కలిపి పక్కన పెట్టేసుకుని ఈ ముక్కలన్నీ కూడా సన్నగా ఆవకాయ ముక్కల్లా తరిగి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకుని వెడల్పాటి గిన్నెలో ఈ ముక్కలు వేసేసి అందులో 3 కలిపినటువంటి పౌడర్ కూడా వేసేసి నూనె వేసి బాగా కలపండి. ఇష్టమైనటువంటి వాళ్ళు వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు మానేయచ్చు. పైకి కిందకి బాగా కలిపేసేసి ఒక పెద్ద జాడీలో పెట్టేసి మూత పెట్టేస్తే ఒక 2 రోజుల తర్వాత ఊరిపోతుందని 3rd డే నుంచి మనం తీసుకోవచ్చు. కొంచెం పులుపు కావాలనుకునే వాళ్ళు ఒక కాయ తీసుకున్నట్లయితే దానికి ఒక కప్పుడికి ఒక అరకప్పు మన నిమ్మరసం పిండేసి పెట్టుకుంటే పుల్లగా ఉంటుంది. ఈ వీడియో మీకు నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై. థ్యాంక్ యూ టు ఆల్. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలా విధంగా మనం చపాతీలోకి కూడా బాగుంటుంది.